హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. సింపుల్గా ఇంట్లో హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ కిలో రైస్ అనేది బాస్మతి రైస్ తీసుకొని నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు 3/4 కిలో చికెన్ తీసుకున్నాను, పెద్ద పెద్ద పీసుల్లా కట్టించి. ఇప్పుడు ఇందులోకి మసాలా కలుపుకుంటున్నాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కొద్దిగా రుచికి తగినంత కారము, అంటే 1 టేబుల్ స్పూన్ అయినా కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా రుచికి తగినంత సాల్టు. ఇప్పుడు మనము చికెన్ బిర్యానీ మసాలా బయటన అవైలబుల్గా ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ చికెన్ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టుగా మసాలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, చికెన్కి తగ్గ టేస్ట్గా ఉప్పు అనేది యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క అంతా పిండేసుకోవాలి. పిండేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ స్టోర్ చేయాలి. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీ బాండి పెట్టుకున్నాను. బిర్యానీ బాండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 చెంచాలు ఆయిల్, 1 చెంచా నెయ్యి అనేది వేసుకున్నాను. ఇవి బాగా కరిగిన తర్వాత, హీట్ అయిన తర్వాత స్లైసెస్లో కట్ చేసిన పెద్ద ఆనియన్ అనేది 2 ఆనియన్ అనేవి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా హోల్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి చికెన్ అంతా ఇందులో వేస్తున్నాను. చికెన్ అంతా బాగా వేసేసి బాగా దగ్గరికి ఒకసారి కలుపుకొని కుక్ అవ్వాలి. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ కుక్ అవ్వాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ సిమ్లో పెట్టేసి కుక్ చేస్తే పీసులు అనేవి బాగా కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడేమంచి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఇటువైపు స్టవ్ మీద ఇది కుక్ అవుతుంటే ఇంకో స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెతో వాటర్ అనేది పెట్టుకున్నాను. ఇందులోని హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా గల్లుప్పు అనేది వేసుకుంటే రైస్కి బాగా ఉప్పు పడుతుంది, కరెక్ట్ బిర్యానీకి కూడా సరిపోతుంది. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసేసి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక వాటర్ అనేది కొద్దిగా మరగాలి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడైతే రైస్ అయితే బాగా కుక్ అవుతుంది. 80% కుక్ అవ్వాలి రైస్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అంటే మధ్యకి విరగాలి, అలా అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయినట్లాగా. ఇప్పుడు ఈలోపు చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇక్కడైతే ఒకసారి మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత పిల్లలు ఎగ్స్ అడిగారని ఎగ్స్ అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి ఎగ్స్ అనేవి. ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి వచ్చేసుకొని కానీ లేదా జాలగంటతో ఇలా వాటర్ అంతా వచ్చుకున్న తర్వాత ఇలా లేయర్ లాగా మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా రైస్ అంతా వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన అయితే మాత్రంగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేయండి. ఇంట్లో అవైలబుల్ లేదు. లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి కూడా పైన ఒక 3-4 చెంచాల నెయ్యి అనేది యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టండి, బయటకు ఆవిరిపోకుండా. ఈ విధంగా మూత పెట్టి నేను ఇక్కడ చిన్న రోల్ అనేది పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 15 to 18 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. చికెన్ బిర్యానీ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఇంట్లో సింపుల్గా చికెన్ బిర్యానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రంగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అన్నం చూసారా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.